గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా శిరోరేఖ గురించి మనం తెలుసుకుంటున్నాము. శిరోరేఖలో మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం ఇంకా విపులంగా తెలుసుకుందాం. శిరోరేఖ అనేటువంటిది ప్రధానంగా బుద్ధికి సంబంధించినటువంటి రేఖ. ఈ బుద్ధి విశేషము, జ్ఞానము, మన ఆలోచన, ఆచరణ వీటిపైనే ఆధారపడి ఒక వ్యక్తి యొక్క వికాసము, అభివృద్ధి కలుగుతూ ఉంటాయి. అభివృద్ధి అనేటువంటిది మనం సాధించినప్పుడు దానికి అనుగుణంగా మనకి కీర్తి, ప్రతిష్ట, ధనము, ప్రధానంగా ధనము, ఈ ధన సంపాదనకు మనం ఆలోచనే ప్రధాన కేంద్రము. ఈ శిరోరేఖ ఇది స్పష్టంగా ఉంటే మన ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ వంకర టింకరగా, మెలికెలగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రారంభం దగ్గర నుంచి కూడా ఇవి ఒక పాము మెలికలు అంటాం మనం, అప్ అండ్ డౌన్ నేచర్. ఇలా మెలికలుగా ఉంటూ మధ్యలో కొన్ని చోట్ల రేఖ దృఢంగా అవటం, మళ్ళీ కొన్ని చోట్ల సన్నబడటం, ఇలా ఉంటాయి. ఇటువంటి శిరోరేఖ కలిగినటువంటి వ్యక్తులు స్వతసిద్ధంగా జీవితరేఖ బలంగానే ఉండి, ఈ హృదయరేఖ బాగుండి, అదృష్టరేఖ కూడా, ఇవన్నీ క్లియర్గానే ఉన్నాయి. ఒక్క శిరోరేఖ వక్రంగా ఉంది. ఇటువంటి వ్యక్తులు ఈ ఆలోచనలో స్థిరత్వాన్ని కోల్పోయి అస్థిర భావాలు కలిగి, చంచలమైనటువంటి మనస్సు కలిగి, తమ ఆలోచనల్ని వెంటనే మార్చుకునే స్వభావం కలిగి, ఒకటి మనం ఆలోచన చేసిన తర్వాత దాన్ని సాధించాలనేటువంటి పట్టుదల తగ్గి మళ్ళా ఆలోచన మార్చుకుని, అదే వెళ్ళే కొలది ఈ రేఖ ఈ వంకరగా ఉండటమే కాకుండా బాగా బలహీనంగా, సన్నగా ఇలా విస్తరిస్తే అది ఇంకా మరికొంత మానసిక శక్తి సన్నగిల్లి దేనికైనా స్వశక్తి లోపించి ఇతరులపై ఆధారపడి తమ పనులను తామే మార్చుకోవటం ద్వారా చేసే వృత్తిలోను, చదివే చదువులోను, అధ్యయనంలోను, వ్యాపారం చేసిన వ్యాపారంలోను, ఏదైనా వృత్తులంటే మనం వస్తువుల్ని తయారు చేయటం, ఏదైనా పనుల్ని మనం నిర్వహించటం, వీటన్నిటిలో కూడా అస్థిర భావాలు ఎప్పుడైతే ఉంటాయో అది ఫలితము సక్రమంగా ఉండదు. ఇవన్నీ ఉన్నా సరే ప్రధానంగా మానసిక శక్తి మీద ఆధారపడి మనం చేసే పనులు ఉంటాయి. అదృష్టరేఖ బాగుంది, ధనం ఉంటుంది, కానీ దాన్ని పొందటం కానీ ఖర్చు చేయటం కానీ ఆలోచనలో భేదం వచ్చినప్పుడు అది బలహీనపడుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం ఉంటుంది, కానీ మనం చేసే పనుల్లో సవ్యంగా లేనప్పుడు అభివృద్ధి కుంటుపడుతూ ఉంటుంది. అలాగే హృదయరేఖ స్పష్టంగానే ఉంటుంది. మనసు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వాటిలో మళ్ళీ ఆలోచనలో భేదాభిప్రాయం వలన ఆ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కొన్ని సందర్భాల్లో ఇతరులతోటి, బంధువులతోటి మెలిగినప్పుడు ఇక్కడ రేఖ స్పష్టంగా ఉండి
బలంగా ఉన్న చోట ఈ ఈ భావాలు హెచ్చుగా ఉంటాయి. మళ్ళీ వక్రంగా ఉన్న చోట వాళ్ళతోటి ఘర్షణ స్వభావం వస్తుంది. మళ్ళీ సన్నబడిన చోట ఇంకా బలహీనపడి ఇతరులని ఆరోపించటం, నిందించటం, ఇటువంటి భావాలు వచ్చి తమ కార్యక్రమాలన్నిటినీ కూడా వాటిని నిర్వీర్యం చేసుకునేటువంటి స్వభావం ఈ శిరోరేఖ వంకర టింకరగా ఉంటే పనులన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు తమను తాము తెలుసుకుంటే కొంతవరకు అప్పుడు రెండవ చేతిని కూడా మనం పరిశీలించినప్పుడు మిగిలిన రేఖలు దృఢంగా ఉన్నప్పుడు కొంతవరకు ఈ భావాలని మార్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇవి కూడా బలహీనపడితే ఆ పనులన్నీ కూడా ఇంకా అస్తవ్యస్తంగా తయారవుతాయి. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఈ వంకరగా ఉన్నప్పుడు మిగిలిన రేఖలు సవ్యంగానే ఉండి బుధరేఖ కూడా ఇలా వంకరగా మెలికలుగా ఉంటే అటువంటి వ్యక్తులు స్వతసిద్ధంగానే ఈ ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉంటాయి. బుధరేఖ కూడా అస్తవ్యస్తంగా ఉంటే వ్యాపార భావము పూర్తిగా లోపించి ఇటువంటి వ్యక్తులు వ్యాపారము వైపు వెళ్తే దాన్ని తరచు మారుస్తూ వ్యాపార భావం తగ్గటం వలన దాని నుంచి పొందవలసిన ఫలితాన్ని పొందకుండా మనం అప్పుడు మిగిలిన రేఖను చూసి అదృష్ట రేఖ ఇవి బాగున్నప్పుడు ఇటువంటి వ్యక్తులకి మనం వ్యాపారానికి వెళ్లకుండా, పెట్టుబడులు పెట్టకుండా, సేవాభావంతో చేసేటువంటి తక్కువ ఆలోచనతో చేసేటువంటి పనుల్ని వారు నిర్వహిస్తూ వాటిని అనుసరిస్తూ ఉంటే, లేదా స్పష్టంగా నిర్వహణ చేసేటువంటి వారి మీద ఆధారపడి అనుసరిస్తూ అసిస్టెంట్స్గా ఉండటానికి వీరు ప్రయత్నం చేయాలి తప్ప స్వతంత్రంగా ఈ వ్యాపార భావము తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కొంత వ్యాపారంలో చేరితే నష్టపోవటము, ఇబ్బంది పడటము, తరచూ భావాల్ని మారుస్తూ ఉంటే కొన్ని రిస్క్ వ్యాపారాల్లో అత్యంత నష్టాన్ని కూడా చవిచూసినటువంటి సంఘటనలు ఉంటాయి. అప్పుడు మిగిలిన రేఖలు కూడా మనం చూడాలి, అదృష్ట రేఖని కూడా మనం పరిశీలించాలి. అంటే ఈ రేఖ భావాన్ని చెప్తుంది, దాని ఫలితం మళ్ళీ అదృష్ట రేఖ మీద మనం గమనించాలి. ప్రధానంగా అందువల్లనే ఈ శిరోరేఖ చెప్పేటువంటి మానసిక భావాలని మిగిలిన రేఖలతోటి సమన్వయం చేసుకుంటూ ఉండాలి. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ గురుస్థానము నుండి ఇలా ప్రారంభమయ్యి గురుస్థానం ఈ రేఖ స్పష్టంగా ఉండి కుజస్థానానికి చంద్రస్థానానికి మధ్యలోకి విస్తరించి ఒక శాఖ ఇలా జీవిత రేఖను కూడా చేరి కొంతమంది చేతుల్లో చివరికి వచ్చేసరికి ఇది రెండు స్పష్టమైనటువంటి శాఖల కింద, ఒకటి కుజస్థానముకు సమీపానికి, ఇంకొకటి కుజస్థానానికి చంద్రస్థానానికి మధ్యలోకి ఇలా విస్తరించినప్పుడు ఇది వీరు అత్యంత మేధా సంపత్తి కలిగినటువంటి శిరోరేఖ కలిగిన వ్యక్తులుగా పరిగణింపబడతారు. అంటే వీరి మేధస్సు రెండు కోణాల్లోనూ, ఒకటి స్థిరమైన భావాలు కలిగేటువంటిది, ఇంకొకటి ఏ విషయాన్నైనా సరే సమర్థవంతంగా అది విపులంగా విశదీకరించి ఎదుటి వ్యక్తులకి వాటిని ఆకలింపు చేసుకునేలాగా స్పష్టత కలిగేలాగా చెప్పి ఏ విధంగానైనా సరే ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి నేర్పరితనం వీరిలో ఉంటుంది. అంతేకాదు ఇక్కడ గురుస్థానము నుంచి వచ్చినటువంటి శాఖ ఎప్పుడైతే శిరోరేఖ
ఈ ప్రారంభము గురుస్థానం దగ్గర ప్రారంభమవుతుందో వీళ్ళు కార్యదక్షత, ఆధిపత్యము ఈ లక్షణాలను కూడా కలిగి అది జీవిత రేఖతోటి కలిసి ఉండటం వలన అత్యంత మేధావులుగాను ఐశ్వర్యవంతులుగా కూడా వీరు పరిగణింపబడతారు. అప్పుడు మనం అదృష్ట రేఖను చూసినప్పుడు అదృష్ట రేఖ స్పష్టంగా ఉండి హృదయ రేఖ గురుస్థానం వైపు వెళ్ళినప్పుడు వీరు ఆధిపత్యాన్ని పొందుతారు. తమ యొక్క తెలివితేటలతోటి జనబాహుల్యాన్ని ఆకర్షించి వారి మీద ఆధిపత్యాన్ని సాధించి కుటుంబ సభ్యులందరి పట్ల అన్యోన్య భావంతో లైఫ్ లైన్తో టచ్ అయింది కనుక అన్యోన్య భావంతో ఉండి వారిని లీడ్ చేస్తూ ఈ విషయాలన్నిటినీ కూడా వివరణాత్మకంగా తెలియజేసి అందరి మన్నలను పొందేటువంటి లక్షణం కలిగి ఉంటారు. వీరిని అత్యంత మేధావులుగా మనం గమనించవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ గురుస్థానం పైభాగం నుంచి గురుస్థానం ఇక్కడి వరకు నిలువు రేఖ కింద మనం పరిగణించి దీంట్లో కలిసి జీవిత రేఖతోటి కొంత దూరము ప్రయాణం చేసి ఇది ఇలాగ విస్తరించి కుజస్థానముకు చంద్రస్థానానికి మధ్య భాగంలో ఈ చివరికి అంచు వరకు విస్తరించినటువంటి వ్యక్తులు వీరు. అప్పుడు మిగిలిన రేఖలు ఇది జీవిత రేఖ స్పష్టంగానే ఉంది, అదృష్ట రేఖ, ప్రధానమైనటువంటి హృదయ రేఖ. ఇటువంటి శిరోరేఖ కలిగి ప్రధాన రేఖలు కూడా స్పష్టంగా ఉండి జీవిత రేఖతో పాటు కొంత దూరం ప్రయాణం చేసి గురుస్థానము ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉదార స్వభావులై ఉంటారు, మేధావులై ఉంటారు. ఈ శిరోరేఖ ఈ చివరకు ఇటు పక్కన గురుస్థానానికి వెళ్ళటం వలన ఏ విషయంలోనైనా సరే న్యాయపరంగా ఆలోచన చేస్తూ పరిపాలనా దక్షత కలిగి కొన్ని ఉన్నతమైనటువంటి పదవులు, ఆధిపత్యాన్ని తెలియజేసేటువంటి మేధస్సు కలిగి కార్యదక్షత కలిగి ఏ కార్యక్రమాన్నైనా సరే విజయవంతం చేసుకునేటువంటి తెలివితేటలు కలిగి ఈ శిరోరేఖ తోటి పాటు వాళ్ళ మేధస్సుతో గుర్తింపు పొంది సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా పరిగణింపబడుతూ ఉంటారు. దీంతో పాటు ఇలాగ రేఖ ఉండి స్పష్టమైనటువంటి బుధరేఖ కూడా ఉంటే అటువంటి వ్యక్తులు వ్యాపార దక్షత కలిగి వ్యాపార సంస్థలను స్థాపించి వ్యాపార సంస్థలను నిర్వహిస్తూ అనేక మందిని ముందుండి నడిపిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా వ్యాపార భావం అంటే మనం ఏ విషయాన్నైనా సరే దాన్ని మనస్సుతోటి, బుద్ధితోటి, శరీరంతో, శ్రమతోటి మనం ముందుకు నడుపుతున్నప్పుడు వీటికి తగినంత మనకి రిటర్న్ అంటే రెమ్యునరేషన్, అది గౌరవం వలనన్నా రావాలి, సేవల వలనన్నా రావాలి, ధనము వలనన్నా రావాలి. ముఖ్యంగా ఇప్పుడు ధనము గురించి మనం చెప్పుకుంటాం కనుక ఈ ప్రధానంగా ఈ అదృష్ట రేఖ కూడా స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు శిరోరేఖ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తమ ఆలోచననే పెట్టుబడిగా పెట్టి అత్యంత సంపన్నులుగా, అత్యంత ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థల అధినేతలుగా తమ కార్యక్రమాలని చక్కగా నిర్వహించుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటూ ఆ లక్షణాలతో పాటు వాళ్ళు సమాజ సేవ, సంఘ సేవ మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. అనేక సంస్థలని స్థాపిస్తారు.
ఆ సంస్థల్లో వారు పొందినటువంటి లాభాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ ఉంటారు. ఈ మధ్య మనం ఒక మహానుభావుణ్ణి మనం గమనించుకున్నాం. వారు దైవ సన్నిధికి చేరుకున్నారు. అటువంటి వారి చేతుల్లో ఈ రేఖలు మనకి అదృష్టరేఖ, శిరోరేఖ, హృదయరేఖ, బుధరేఖ ఇవి స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపారంలోనూ, సంపదలోనూ, ఆధిపత్యంలోనూ, కార్యనిర్వహణలోనూ, ధనాన్ని పొందటంలోనూ, కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయటంలోనూ అన్నిటా ముందుంటారో ఇది అత్యంత మనం ప్రధానంగా చెప్పుకునేటువంటి శిరోరేఖ. ఈ అన్నిటికీ కారణం ఈ శిరోరేఖ. ఈ శిరోరేఖ గురుస్థానములో బయలుదేరి జీవిత రేఖని అంటిపెట్టుకుని కొంత దూరం వరకు వచ్చి తర్వాత స్పష్టంగా కుజస్థానానికి చంద్రస్థానానికి మధ్యలో అరచేతి యొక్క 2వ అంచు వరకు చేరి ఉండాలి. అప్పుడు ఇది స్పష్టమైనటువంటి రేఖగా మనం పరిగణిస్తూ ఉంటాం. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ప్రారంభంలో స్పష్టంగా ఉంది కొంత దూరం వరకు. వాళ్ళ యొక్క ఆలోచన, తెలివితేటలు, ఎడ్యుకేషన్ అన్నీ బాగానే ఉంటాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇది సడన్గా అది బలహీనమయ్యి వంకర టెంకరగా మారుతూ ఉంటుంది. మనం కొంతమందిని గమనిస్తూ ఉంటాం. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, మంచి డిగ్రీని పొందుతారు, లేదా సమాజంలో ఒక పదవిని పొందుతారు, చక్కగా మొదటి నుంచి ప్రతిదీని క్రమశిక్షణతో ఉన్నట్టు కనిపిస్తారు. సడన్గా వారిలో భావాలు మారిపోయి ఈ మొదట ఉన్నటువంటి బలం తగ్గిపోయి అక్కడి నుంచి ఆలోచనల్లో అస్తవ్యస్తత వచ్చి కొంతకాలం నిస్తేజంగా ఉండిపోయి లేదా చేసే పనుల్లో అవకతవకలు కనిపించి ఆ తదుపరి ఇది మళ్ళీ స్పష్టతను పుంజుకుంటే తర్వాత ఇక్కడ ఏ వయసులో అయితే ఇది జరిగిందో ఆ వయసు ఇది మళ్ళీ ఎప్పుడు విడిచిపెడుతుందో ఆ వయసు వరకు ఈ శిరోరేఖ అతని యొక్క బుద్ధి వికాసము క్షీణించి మరలా పుంజుకునేటువంటి లక్షణం కనిపిస్తుంటుంది. అప్పుడు మనం హృదయరేఖ, జీవితరేఖ, అదృష్ట రేఖలను కూడా మనం గమనించాలి. ఇటువంటి హస్తాలు నేను చూశాను. అంటే ఒక వ్యక్తి కాలేజీలో టాపర్గా ఉండి ఐఏఎస్ కోచింగ్ కూడా వెళ్ళేటువంటి స్థితి, ఐఏఎస్ సెలెక్ట్ అవుతాడేమో అనే భావం నుంచి సడన్గా అతని యొక్క ఆలోచన ధోరణి మారిపోయి అస్తవ్యస్తమైనటువంటి ఆలోచనలు చేస్తూ కొంతకాలం ఈయన మానసికమైనటువంటి ఒత్తిడికి లోనయ్యి తదుపరి మరలా ఆ కాలం దాటిన తర్వాత అయితే ఈ లోపల ఏమైంది, ఆ వయసు అంతా నడిచిపోయింది. డిగ్రీ అయిన తర్వాత 22-23 సంవత్సరాల వయసులో ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళాడు. కొంతవరకు దాన్ని సాధించారు. సడన్గా ఏం జరిగిందో మార్పు వచ్చేసింది. అవన్నీ మానేసి వచ్చేసి ఏ పని చేయకుండా ఆ ఇంట్లో తలుపు వేసుకుని చీకట్లో కూర్చునేవాడు. ఆయన ఎందుకు అలా చేస్తున్నాడో ఎవరికి అర్థమయ్యేది కాదు. సరిగ్గా భోజనం చేసేవాడు కాదు, సరిగ్గా బయటకు వచ్చేవాడు కాదు. నేను ఆ హ్యాండ్ చూసినప్పుడు ఇటువంటి వారికి మనం నెమ్మదిగా ఆయన ఇష్టపడేటువంటి విషయాల వైపు మళ్ళిస్తూ ఆ వ్యతిరేక భావాలను తగ్గిస్తూ కొంత కృషి చేస్తే అప్పుడు అదృష్ట యోగం కూడా కలిసి వచ్చినప్పుడు ఈ వయసు దాటిన తర్వాత మళ్ళీ సామాన్యంగా మళ్ళీ నార్మల్గా అవుతూ ఉంటారు. ఇది శిరోరేఖ చాలా ప్రధానమైనటువంటిది. మన మనసులో కలిగేటువంటి, బుద్ధిలో కలిగేటువంటి అలజడి ఆలోచన ఇది స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అది ధనమున్నా
ఆరోగ్యమున్నా, మంచి బంధుత్వాలు ఇవి ఉన్నా, ఈ శిరోరేఖ అస్తవ్యస్తమైతే ఆ వ్యక్తి వీటన్నిటిలో కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన మానవ మేధస్సు పరిణితికి పరిణామానికి చెందినటువంటి విషయంలో ఒక శిరోరేఖని మనం ప్రధానంగా తీసుకుని క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. ఆలోచన పరిధి ఎలా ఉంది, ఆచరణ ఎలా ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ కాదు సుమా, శిరోరేఖ అంటే ఎడ్యుకేషన్ ఒకటే కాదు. కొంతమంది ఎడ్యుకేషన్ లేకపోయినా, అంటే చదవకపోయినా, వాళ్ళు సమర్థవంతంగా కొన్ని పనుల్ని నిర్వహించి చక్కని సంస్థలను నడిపి రాజకీయంగా ఉన్నతమైన పదవులను పొంది నాయకత్వం వహించి వాళ్ళు ఉన్నారు. అంటే మేధస్సు, ఇక్కడ మేధస్సు. అయితే ఇప్పుడు మనం ఈ మేధస్సుని రకరకాల కొలమానాల్లో చూస్తున్నాం కనుక, ఆ ఎడ్యుకేషన్ని మనం డిగ్రీలు పెట్టుకున్నాం కనుక, ఒకప్పుడు పూర్వకాలంలో మనం అప్పుడు ఈ డిగ్రీలు స్కూల్స్ లేనటువంటి సమయంలో కూడా అత్యద్భుతమైనటువంటి విషయాలని సమాజానికి అందించినటువంటి మేధావులు ఉన్నారు. ఆ డిగ్రీలు కొలతలతో సంబంధం లేదు దానికి. అందువలన ప్రధానంగా ఈ శిరోరేఖను మనం గమనిస్తూ క్యాలిక్యులేట్ చేస్తూ దాని మీద వచ్చిన సూక్ష్మమైనటువంటి మార్పులను కూడా పసిగడితే మనం ఒక వ్యక్తి యొక్క మానసిక వికాసం ఎలా ఉందో మనం ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. ఈ శిరోరేఖ గురించి మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం తెలుసుకుందాం. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, ఈ సబ్స్క్రైబ్ చేయండి, స్నేహితులకి బంధువులకి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, దీన్ని కంటిన్యూస్గా వీక్షించండి. నమస్కారం.